భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు భోగాపురంలో. ఈ ఎయిర్పోర్ట్ గురించి హైలైట్స్ చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్ గొప్పతనం ఏంటో మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ఏంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గొప్పతనం అంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. రెండవది, ఇప్పుడు వచ్చిన నూతన టెక్నాలజీని మేళవించి మన సంస్కృతి సంప్రదాయాలు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు మిళితం అయ్యేట్లుగా ప్రతిబింబించే విధంగా దీన్ని నిర్మించారు. రెండో పాయింట్, ఇంకా ఆ ఎయిర్పోర్ట్ కట్టింది ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి. ఆయన జిఎంఆర్ గంది మల్లికార్జునరావు గారు. ఇంకొకటి, ఏవియేషన్ మినిస్ట్రీ ఎయిర్పోర్ట్కి ఎవరైతే అనుమతులు, పర్మిషన్స్, సివిల్ పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు సంబంధించిన కింజరపు ఎర్రన్నాయుడు కుమారుడు, ప్రస్తుత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టింది అదే ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు. ఆయన పేరు పెట్టారు. ఆయన గోదావరి జిల్లాల ప్రాంతంకి చెందిన వాళ్ళే కానీ మన్నెం వీరుడు. కానీ ఉత్తరాంధ్ర ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. మొత్తం ఉత్తరాంధ్ర మార్కు కనబడుతుంది. అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచం వెలుపలికి చూస్తుంది ఉత్తరాంధ్ర ఒకప్పుడు. అంటే పని కావాలి, ఉపాధి కావాలి కదా. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర చూసే విధంగా నెట్ట నిలబడి ధీటుగా దర్జాగా టీవీగా అంటాం కదా, అలా ఉంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక ఈరోజు ప్రారంభం కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. అదే స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బీజేపీకి సంబంధించిన నేత కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా మంత్రులు నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఉన్నారు. నేను ఒక నలుగురికి చెప్తాను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మరో మంత్రి నారా లోకేష్. వీళ్ళ నలుగురు మాట్లాడింది ఈసారి పేరెత్తకుండా దుమ్ము వదిలి పెట్టారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్ తిప్పుతున్నాం, ఈ ఏరియాని కించపరిచారు. గతంలో 14 to 19 గవర్నమెంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్ నిర్మించాలంటే భూమి కావాలి, రైతుల నుంచే తీసుకుంటారు, భూసేకరణ జరుగుతుంది, ల్యాండ్ ఎక్విజేషన్. సో ల్యాండ్ పూలింగ్ లేదు కదా, అమరావతి నుంచే కదా మనకి ల్యాండ్ పూలింగ్ అనేది, భూ సమీకరణ. అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్ ఎందుకు అని మాట్లాడారు. దాన్ని వాళ్ళు తిప్పికొడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ ధీటుగా సమాధానం చెప్పారు. అంటే మరి శంషాబాద్లో కూడా ఏం లేదు అప్పుడు. ఒకప్పుడు ఏముంది, 90s బిఫోర్ ఏముంది అసలు హైదరాబాద్లో? ఉంది, ఏముంది, ఏదైనా గ్రానైట్ దాంట్లో జాబులు ఉండేవి, లేకపోతే ఫార్మాలో జాబులు ఉండేవి. అన్ని సెక్టర్లు ఎక్కడ ఉన్నాయి? జాబులే లేవు అసలు. ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని ఫ్లైఓవర్ అనే స్పెల్లింగే తెలియదు. శంషాబాద్ ఇవాళ ఎలా ఉంది? శంషాబాద్ పడ్డ తర్వాత శంషాబాద్కి 40-50 కిలోమీటర్ల సరౌండింగ్ ఎలా ఉంది? ఏ ప్రాంతాన్ని మనం తక్కువగా చూడలేము. ఇప్పుడు ఉత్తరాంధ్రకి మణిహారం అయి కూర్చుంది భోగాపురం ఎయిర్పోర్ట్. అక్కడ పరిశ్రమల హబ్ వస్తుంది, లాజిస్టిక్ హబ్ వస్తుంది, అదేవిధంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సో అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి కించపరిచారు అనే దాని మీద తిప్పికొట్టారు. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దర్జాగా టీవీగా ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంకితం అయింది.
ఒక్కొక్కటి జవాబు చెబుతున్నట్లు ఉన్నది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అవకాశం వచ్చింది తడువుగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పోలవరం అప్పచెప్తాం. అతి త్వరలో జాతికి అంకితం చేస్తాం. సెకండ్, అమరావతి 2028కి ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ చేసి అప్పచెప్పేస్తాము. సో ఎక్కడ కూడా అంటే ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క అమరావతి గురించి ప్లానింగ్, అమరావతి దూసుకుపోవటము, ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్ట్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎన్ని అసలు ఒక్కొక్కటి దూసుకువెళ్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. 28కి అమరావతి అప్పచెప్తారా ఫస్ట్ ఫేజ్, తర్వాత పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు చూద్దాం.